ముల్లమాంబ ముల్ల అనే పదానికి అర్థం ఏమిటంటే మల్లె అని అర్థం, పువ్వు అని అర్థం, సువాసన అని అర్థం. అయితే ఆడవాళ్ళు చదువుకోవడం ఒక రకంగా అగ్రకులాల తప్ప శూద్ర కులాలకు ఎవరికి కూడా ప్రవేశం లేదు, చదువుకునే అవకాశం లేదు. చదువు ఎవరు చెప్పచ్చు, ఆమెకు చదువు పైన చాలా మక్కువ ఉంది, చదువుకోవాలని. అయితే చదువు చెప్పే అవకాశం కానీ పాఠశాలలు కానీ ఏమి లేవు. ఆయా గురువుల దగ్గర వెళ్ళి ఆమె చదువు చెప్పుకొని కోరుకుంటుంది. అట్లా కోరితే బ్రాహ్మణులు ఎవరు కూడా, పండితులు బ్రాహ్మణులు మాత్రమే ఉండేవారు. అష్టదిగ్గజంలో ఉండేటువంటి వాళ్ళంతా కూడా శ్రీకృష్ణ దేవరాయ పరిపాలన చేస్తున్నారు. అప్పుడు ఈమెకు చదువు చెప్పే అవకాశం లేదు. ఒక శూద్ర గురువు దగ్గర కొద్దిపాటి అక్షరాలు నేర్చుకుని ఆ శ్రీరాముని యొక్క దివ్యమైనటువంటి కీర్తిని కీర్తిస్తూ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ హృదయ నమః అనే మంత్రాన్ని ఆమె జపించి శ్రీరాముని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందిన తర్వాత ఆమెలో ఒక దివ్యశక్తి ఆవరించింది. వాళ్ళ నాన్నగారు కేసర శెట్టి శివభక్తుడు కాబట్టి తన కూతురు చదువుకోవాలని ఆయన కూడా అనిపించింది. నారాయణ భక్తుడైన ఆయన కూడా చదువుతారు. నిజంగా ఆయనకు గురువు నేర్పకుండా చదువు ఎలా వచ్చింది అని ఒక ప్రశ్న. దీన్ని ఏమంటారంటే సహజ పాండిత్యము అంటారు. సహజ పాండిత్యం అంటే ఎవరు నేర్పాల్సిన అవసరం లేదు. పోతన ఉన్నాడు, పోతన కూడా సహజ పాండిత్యుడు, మహాభాగవతాన్ని రాశాడు. ఆయన కూడా ఎవరి దగ్గర చదువుకోలేదు, ఆయన గురువులు ఎవరు లేదు. ఆ రకంగా మనం ఒకటి నమ్మాలి, జన్మ సంస్కారాలు జన్మకర్మ చమేతీయం ఏమేవేది తత్వః అని శాస్త్రం చెప్తుంది. అయితే ఆయా ద్వారా ఈ జ్ఞానాన్ని పొందుతారు. మనకు అంటే దీన్ని ఎట్లా నమ్మాలంటే, ఒక పిల్లవాడు మద్రాసులో ఐడియాలంటే వేదం చదివాడు, ఆ వేదం నేర్చుకోలేదు కానీ చెప్పగలిగాడు. ఇక్కడ పూర్వజన్మ సుకృతం వల్ల ఇది జరుగుతుంది. అట్లాగే మొదలమ్మ కూడా సహజ పాండిత్యం కలిగి పూర్వజన్మ సుకృతం వల్ల, రామచంద్రుని యొక్క దివ్య అనుగ్రహం వల్ల, నీలకంఠేశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల, తండ్రి ఒక అనుగ్రహం వల్ల ఇది నేర్చుకుంది. తల్లి చిన్నప్పుడే చచ్చిపోయింది, ఆమె చూడలేదు. ఆ రకంగా ఆమె రాసినటువంటి రామాయణ పేరేంటి, మొల్ల రామాయణం. ఇప్పటికి కూడా స్థిరంగా ఉంది, మన పుస్తకాలు ఉన్నాయి. మళ్ళీ ఈ మొల్ల రామాయణం ఒకసారి అంటే మొల్ల జయంతి ఈరోజు మనం విగ్రహ ప్రతిష్ఠ చేసుకుంటాం. ఈసారి ఏం ప్రయత్నం చేద్దామంటే మళ్ళీ వచ్చేసారి మన ప్రథమ వార్షికోత్సవం చేసుకున్నప్పుడు మొల్లమాంబ రాసిన రామాయణాన్ని సులభంగా రాసినటువంటి కాపీలను దొరికినట్లయితే వల్లపూడి వీరస్వామి కానీ లేకపోతే నీలకమల్లో కానీ అక్కడ దొరికే అవకాశం ఉంది. పుస్తకాలను కొద్దిగా సులభతరంగా అందరికీ అర్థమయ్యేటట్టుగా ఆ పుస్తకాలను కొన్ని తయారు చేసి అందరికీ పంచితే పుణ్యం వస్తారు. ఇక్కడ రామాయణం కదా, ఆ రకంగా ఆ ప్రయత్నం చేయాలని మరి కులంలో పుట్టి ఆమె అంత గొప్ప కీర్తిని వేయించింది అంటే అది జన్మ సంస్కారం తెలుస్తుంది. కాబట్టి చాలా మంది ఈనాడు చదువుకు దూరమైనటువంటి వాళ్ళందరినీ మనం చదువు అనేటువంటి ఒక మంచి సముద్రంలో తీసుకొచ్చి వారికి జ్ఞానాన్ని అందించాలంటే మన జాతి కూడా గొప్పగా రాణిస్తుంది అనే విషయం మన జీవితం ద్వారా అర్థం చేసుకోవచ్చు. తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం మనం చెప్పుకున్నాడు. మీకు ధన్యవాదాలు. జై కుమార, జై కుమార. తెలంగాణ రాష్ట్ర కుమార సంఘం అధ్యక్షులు నడుపూడి జయేంద్రరావు సార్ గారికి, మరి అదేవిధంగా జనరల్ సెక్రటరీ ఆనందన్న గారికి, మా తోటి మిత్రులకు, మీరు మండలాల నుంచి వచ్చినటువంటి మన యొక్క కుమారి బంధువులు, గ్రామాల నుంచి సుదూర గ్రామాల నుంచి వచ్చినటువంటి బంధువులందరికీ కూడా నమస్కారాలు. మరి ఈరోజు ఇంత మంచి అవకాశం షాద్నగర్ టౌన్లో మనం ఈ యొక్క మల్ల విగ్రహాన్ని స్థాపించుకోవడం మనం గర్వించదగ్గ విషయం. మరి మనము ఈ కాలంలో మనం చూసినట్టుంటే ఈ యొక్క రాష్ట్ర సంఘం అధ్యక్షతన ఎన్నో మండలాలలో, ఎన్నో గ్రామాలలో మరి ఈ యొక్క మల్ల విగ్రహాలను స్థాపించడం జరిగింది. అంతేకాకుండా మనకు గతంలో ఉన్నటువంటి మహానుభావులందరినీ కూడా స్మరించుకుంటున్నాం. మన కులం అత్యున్నతమైనటువంటి కులం, మనం వెనుకబడినటువంటి కులం కాదు, మనం ముందున్నటువంటి కులం. మన కులం
మనము సేవా గుణంగా మనం ఉన్నాం, పాలక గుణంగా మిగతా వాళ్ళు ఉన్నారు. కాబట్టి దాంట్లో ఏ విధంగా చింతించవలసిన అవసరం లేదు. మనం అన్ని వర్గాలలో కూడా మనం ఇప్పటి యువత అన్ని భాగాలలో కూడా ముందుంటుంది. మన దాంట్లో ఇప్పుడు చదువు, ఉద్యోగం అండ్ ఇండస్ట్రీస్ కూడా చాలా వరకు మెరుగుపడ్డాయి. చాలా మంది కూడా ముందుకు వస్తారు. మనకు లేని ఒకటే రాజకీయంగా మనం వెనుకబడి ఉన్నాం. రాజకీయంగా కూడా మనం కొంతమంది మాత్రమే చిన్న చిన్న పోస్టులు వెలుగుతున్నారు. మరి రాబోయే కాలంలో మనకు కూడా అసెంబ్లీలో కానీ మరి ఈ యొక్క ఎమ్మెల్సీ స్థానాల్లో కానీ మన వాళ్ళు పోయినప్పుడు మనం రాజకీయంగా అన్ని విధాలా ఎదుర్కోగలుగుతాం. అంతేకాదు మనకు ఈరోజు మొల్లను మీరు స్మరించుకుంటామంటే సంస్కృతం నుంచి ఆమె తెలుగులో చాలా చక్కగా వర్ణిస్తూ మన యొక్క రామాయణం రచించింది. మరి అంత మంచి రామాయణం కాదు, మరి చాలా రకాలుగా మనం చూసినట్టుంటే రాజుల వంశీయులం, మనం ప్రజాపతులం అని చెప్పుకోగలుగుతున్నాం. కాబట్టి మనం దేంట్లో కూడా తక్కువ కాదండి. మన కులం తక్కువ చెప్పుకొని కూడా వీల్లేదు. మనం అత్యున్నతమైనటువంటి కులంలో పుట్టినాం. మనం నాడు చూసినటువంటి ప్రజాపతులుగా పిలుస్తున్నాం. సౌత్లో వడియార్ అండ్ కుంభకార్, మరి మన తెలంగాణలో కుమ్మరి అని పిలుచుకుంటున్నాం. కాబట్టి ఏ విధంగా పిలిచినా కూడా కుమ్మరి అనేవాడు అత్యున్నతమైనటువంటి స్థానం. మనం గతంలో రాజుల కాలం నుంచి నేటి కాలం వరకు చూసినా కూడా మరి రాజుల ఇళ్లలో పోయినటువంటి దాఖలాలు మనకే ఉన్నాయి. మరి అదే కాకుండా పట్వార్ అండ్ దూరాల రాజ్యంలో కూడా నేరుగా వాళ్ళ ఇంట్లోకి పోయి వాళ్ళ పూజా గదిలోకి మనం పోయినటువంటి ఆధారాలు మనకు ఉన్నాయి. ఏ కులం కూడా వాళ్ళ ఇళ్లలో పోదు. మరి అటువంటి అత్యున్నతమైన కులంలో ఉంటే మనం హర్షించదగ్గటువంటి కులం. మరి ఈనాటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి ముఖ్యులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ నేను నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని ధన్యవాదాలు తెలుపుతూ కోరుతున్నాను. జై కుమారా, జై 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 కుమారా. అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు అయినటువంటి జగన్ గారిని మాట్లాడారు. జై కుమారా, జై కుమారా. కుమ్మర్ల ఐక్యత వర్ధిల్లాలి, కుమ్మర్ల ఐక్యత వర్ధిల్లాలి. షాద్నగర్ నియోజకవర్గ కుమ్మర్లందరూ కూడా రాష్ట్ర సంఘం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ సభా అధ్యక్షులు శ్రీ నడిగుడ శిక్షలమన, మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నడిగుడ జయశ్రీరావు గారు, అట్లాగే మా నగేశ్వర నిమ్మూరు శ్రీనివాస్, జిల్లా ఎమ్మెల్యే గారు వస్తున్నారు. నేను కూడా ఎక్కువ మాట్లాడా. నిజంగా అన్ని విషయాల్లో మా మహేష్ అన్న గారు, ఆయన మాస్టర్ గారు అన్ని విషయాలు చెప్పారు. ఒకటి మనం మొల్లబామ విగ్రహాన్ని పెడుతున్నామంటే ఆమె స్ఫూర్తి తీసుకొని కూడా మన కుమ్మరుల దాంట్లో మేధావులు ఉన్నారు, ప్రపంచ చరిత్ర రాష్ట్రాలు ఉన్నారు, సామాజిక అంశాలు రాష్ట్రాలు ఉన్నారు, సైంటిస్టులు డాక్టర్లు కూడా ఉన్నారని చెప్పడానికి మనం ఇలా గుర్తు చేసుకోవడానికి మొల్లబామ విగ్రహాన్ని పెడుతున్నాము. సంస్కృతంలో ఉన్నటువంటి రామాయణాన్ని తెలుగులో సరళ భాషలో రాసినటువంటి రామాయణం మొల్లబామకు మొట్టమొదటి కవిత్రికి దక్కుతున్నది. ఒకటే విషయం ఇవాళ ప్రపంచంలో సార్ కూడా తెలుసు, అందరికీ తెలుసు, ఆ రామాయణం రాసింది ఓన్లీ కుమ్మరుల కోసమే కాదు, మొత్తం సమాజ ఉన్నటువంటి హిందువులకు ఈ యొక్క రామాయణం అనేది తెలుగులో రాసింది. కానీ మన దురదృష్టము అదృష్టము మనకు తెలియదు. కానీ ఇవాళ మనమే ఆమె జయంతి వర్ధంతి ఉత్సవాలు చేసుకుంటాం, కానీ సమాజం ఎందుకు చేసుకుంటలేదని మొత్తము పౌర సమాజం వేరే కులాలు వేరే వాళ్ళు ఎందుకు చేసుకుంటారని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. మొత్తం ఈసారి మొల్లబామ జయంతి కానీ వర్ధంతి ఉత్సవాలు చేస్తే మనం అందరం కూడా అన్ని కులాలను మనం పిలిచి మనం చేసుకుంటాం. ఎందుకంటే ఆమె కులానికే కాకుండా మొత్తం సమాజానికి మనం బెస్ట్ అందరినీ ఆహ్వానిద్దాం. జయంతికి వర్ధంతికి అందరినీ ఖచ్చితంగా ఈసారి ఆహ్వానిద్దాం. అట్లాగే ఎమ్మెల్యే గారు వస్తున్నారు, మా అధ్యక్షులు మాట్లాడేది ఉంది. ఇలా తొలి బోనాల జాతర కూడా ఉన్నది. ఆ బోనాలకు సంబంధించినటువంటి అంశం ఏంటి అంటే ఉండవారనే రాష్ట్ర ప్రజలంతా కూడా అమ్మవార్లకు గ్రామ దేవతలకు బోనం ఎక్కాలనేటువంటి నినాదంతో రాష్ట్రంగా పోతున్నది. కాబట్టి అందులో భాగంగానే ఇవాళ షాద్నగర్ మండలంలో కూడా ఈ యొక్క తొలి బోన
తొలి బోన ఉత్సవ కార్యక్రమానికి అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరయ్యాలని కోరుతూ మా అధ్యక్షులు గారు రాష్ట్ర అధ్యక్షులు జయత్రావు గారు కూడా మాట్లాడతారు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు మరి షాద్నగర్లో మన సోదరిమణి మన యొక్క ఆదర్శ నాడి మొల్లమాంబ గారి యొక్క జయంతికి మన విద్యా మరి ఇది మామూలు విషయం కాదు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ స్థాయి వరకు మండల స్థాయి వరకు కూడా ఈరోజు మన విగ్రహాలని నిలబెట్టుకునే పరిస్థితి. కాబట్టి మీ అందరికీ కూడా ఈ యొక్క సందర్భంగా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి మీరు చేసినటువంటి ప్రయత్నానికి మేము ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటాం. మరి ఈ యొక్క పుల్లమాంబ విగ్రహం పెట్టుకోవడం అనేది కేవలం విగ్రహం పెట్టుకొని మర్చిపోవడం కాదు. ప్రతి సంవత్సరం కూడా మనం మా యొక్క జయంతి ఉత్సవాన్ని మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా చేసుకున్నప్పుడే ఇంత కూడా మహేష్ గారు మాట్లాడినప్పుడు ఒక మాట చెప్పారు, పుస్తకం చదవాలి అందరూ కూడా. మొలమాంబ గురించి మనం ఏం తెలుసుకోకుండా మొలమాంబ విగ్రహం పెట్టి ఏమండి అని మనం అడిగితే మనం సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో మనం ఉండకూడదు. అంటే ఆ రోజుల్లో కూడా కుమ్మరులు కవిత్వం రాసి రామాయణాన్ని రాసేటువంటి సత్తా మన లోపల ఉన్నది అని మనమందరం కూడా మన యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచుకోవాలి. ఎవరైనా సరే ఏమంటారు, ఎంతమంది ఉన్నారు మీరు తప్పు మాట్లాడు. మనలో 10% లేని వాళ్ళు ఇలా రాజ్యం మనం ఏం తక్కువలేము. 12-13 లక్షల మంది ఉన్నాం తెలంగాణలో. కాబట్టి మనం తలుచుకుంటే ప్రభుత్వాలను లేపగలం, ప్రభుత్వం పడుకోబెట్టగలం. మన దాని ఉన్నటువంటి ఒకే ఒక చెడు ఏంటంటే మనల్ని మనమే ఎండికాయలాగా కిందికి లాగడం వల్లనే మనం ఈ విధంగా ఈ స్టేజ్లో ఉన్నాం. ఏ పరిస్థితుల్లో ఉన్నాయి రేపు పొద్దున పంచాయతీ ఎలక్షన్స్ అవి కూడా వస్తున్నాయి. మన యొక్క ఊళ్ళలో మన వాళ్ళని ఓడిస్తున్నారు. మన వాళ్ళని ఓడిస్తున్నారు. కొన్ని చోట్ల ఇక్కడనే శంకర్ ఉన్నాడు, 3 కోట్లతో చేసుకుంటూ అదే వరకు 3 కోట్లు ఎక్కువ. కాబట్టి ఇటువంటి ఎందుకు జరుగుతున్నాయంటే మన యొక్క ఐక్యమత్యం మనకు ఉండొచ్చు. ఆస్తి తగాదాలు ఉండొచ్చు, లేకపోతే ఆకలి తగాదాలు ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు. ఇంతకుముందు కుమ్మరి చేసుకుంటప్పుడు ఆమెల కానో దాగానో ఇక్కడ అది కూడా లేదు, కొట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి మనం అందరం కూడా కలిసిమెలిసిగా ఉండి ఏ పోస్టులు ఇవ్వగా వార్డు మెంబర్ వెళ్ళిపడ్డా, కార్పొరేటర్ వెళ్ళిపడ్డా, సర్పంచ్ వెళ్ళిపడ్డా, ఏమున్నా కుమ్మర్ల ఓట్లు మనం వేయడమే కాకుండా మన పక్కల ఓట్లు కూడా మనం వేయించడానికి ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం మారిందంటే ఎట్లా మారింది? కేవలం రెడ్డి సముదాయం మొత్తము వన్ సైడ్ చేయడం వల్ల మన కాంగ్రెస్ కాబట్టి మనం కూడా ఆ యొక్క యూనిటీని మెయింటైన్ చేసేటువంటి పరిస్థితిని మనం రావాలి. ఆ విధంగా వచ్చినప్పుడే మనం చేస్తుంటాం. మరి బోనాల విషయానికి కూడా వస్తే, బోనాలు అనేది కుమ్మరులు యొక్క హక్కు. ఏ ఊళ్ళో పోయినా కానీ బోనం ఎక్కించేది ఎవరు? కుమ్మరులే. ఊర బోనం అని, ఇష్ట బోనం అని, నజర్ బోనం అని మన వాళ్ళు అప్పుడు మన బోనం ఎక్కిన తర్వాతనే మొత్తం ఊళ్ళో బోనం ఎక్కింది. మరి ఆ రోజుల్లో దేవాలయాలు చిన్నలు ఉన్నప్పుడు కుమ్మర్లే ఒక రాయిని కడిగి ఆ రాయిని పెట్టి 4 బొట్టు పెట్టి అమ్మాయిగా పోచమ్మ అంటే ఒక పోచమ్మ అయిపోయింది. ఒక ఆమెను చెరువు కట్ట మీద పెట్టి బొట్టు పెట్టి ఆమె మైసమ్మ అయిపోయింది, ఆమె ఉప్పలమ్మ అయిపోయింది. ఆ విధంగా కుమ్మరులు చేసినటువంటి దేవాలయాల యొక్క గ్రామదేవతల యొక్క దేవత అయితే కుమ్మరి బొట్టు పెట్టే దేవత. ఆ ఊరికి అందరూ కూడా ఎవరికైనా తండ్రి అయినా ఏమైనా అయినా కానీ వచ్చి కుమ్మర్ల ఇంటికి వచ్చి కుమ్మర్లకు పప్పు, బెల్లం, ఉల్లిగడ్డలు ఇచ్చి బతిమాలి పైసలు ఇచ్చి అయ్యా కొంచెం మా పేరు మీద కూర్చోండి అన్నటువంటి ఒక స్టేజ్ మనది. ఈరోజు మనము దేవాలయాలలో చిన్నగా ఉన్నప్పుడు మనం ఉంటున్నాము, దేవాలయాలు పెద్దగా కాగానే బ్రాహ్మణులు ఉంటున్నారు. కారణం ఏంటి? ఎందుకంటే మనదే తప్పు మనదే. ఎందుకంటే ఆ దేవాలయం దగ్గర పూజారిగా మనం ఉన్నప్పుడు ఆ దేవాలయాన్ని పెద్దగా కట్టించే బాధ్యత ఎవరు తీసుకోవాలి? మనమే తీసుకోవాలి. అదే కనుక ఆ దేవాలయాన్ని పెద్దగా కట్టి ఆమె వచ్చేందుకు పూజ చేశాడు.
ఎన్నో చోట్ల కంప్లైంట్ అయ్యా కానీ మారుతున్న పరిస్థితి ఆ రోజుల్లో ఎన్ని రాజ్యం ఉండే మనం చదువు సంజాలు లేకుండే కానీ ఈరోజు ఆ ఇల్లు ఎడ్యుకేటెడ్ మనుషులు కుమారులు ఇలా అన్ని ఏ సమాజంతో కూడా మనం తక్కువలేము. మన యొక్క శక్తి సామర్థ్యాలు మామూలు కావు. మనం సౌమ్యం, ఎవరిని మోసం చేయం, ఎవరిని గుంజుకొని తినం, ఎవరు చదువుకోవాలని చెప్పి ఆలోచన చేయం. కానీ మనకు ఆత్మాభిమానం ఉంది. మనం ఎదుగుతున్నాం, అందరం ఎదుగుతుంటే ఎదగాలి. ఒకళ్ళు ఎదగాలి, అందరినీ ఎదిగించాలి. ఎదిగిన ప్రతి వారు నేను ఎదిగిన అనుకుంటే మన సమాజం ఇట్లనే ఉండదు. మనం ఎదగాలి, ఎదిగి మన వాళ్ళందరినీ కూడా ఎదిగించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ మరి మనం తీసుకురావాలి. ఇప్పుడు బోనాల పండుగ చేస్తున్నాం. బోనాల పండుగ హక్కు అదే అయినా ఈ మధ్యకాలంలో అందరు ఇత్తడి బిందెలు, రాగి బిందెలు, అల్యూమినియం బిందెలలో బోనాలు చేయడం దాంతో ఏమైపోతుంది, కుమ్మరవృత్తి ఖరాబ్ అవుతుందని ఒక మాట కూడా అమ్మవారికి బిందెల బోనం ఇష్టం ఉండదు, కుండల బోనమే ఉండదు. ఇదే కాదు, తరతరాలు వందల వేల సంవత్సరాల నుంచి మనం కుండల్లో పెడుతున్నాం. మరి ఈరోజు బిందెలు ఎందుకు పెడుతున్నాం? కాబట్టి ఈ యొక్క బిందెలో పెట్టేటువంటి పనిని ఆపాలన్న ఉద్దేశంలోనే మనము పూర్వగా ఈ యొక్క కుండలోనే బోనం చేసేటువంటి పద్ధతి. మీకు చిన్న ఉదాహరణ ట్యాంక్ మధ్య బోనాల కార్యక్రమంలో పెట్టింది. ఒక ఆమె శివశక్తి వచ్చింది. వాళ్ళు బిందెలు ఎత్తుకుంటేనే వాళ్ళకి బరువు ఉంటుంది అంట, అది ఊగకుండా పడిపోకుండా ఉంటుంది అని చెప్పి ఆమె మేమన్నామమ్మా, నువ్వు ఊగినా సరే ఊగకున్నా సరే, నువ్వు నీ బోనం ఎత్తకున్నా సరే పర్వాలేదు, కానీ కుండ తప్ప ఏమి బోనం మేము ఎత్తదాల్చుకోలేదు. కాబట్టి మీరు పక్కకి వెళ్ళిపోవచ్చు. నీకు ఏమైతే పైసలు రావో మాట్లాడారో ఆ పైసలు తీసుకొని మీ ఇంటికి వెళ్ళిపో మాట్లాడారు అంటే కుండలు మేము అటువంటి. ఇంకొక చిన్న ఉదాహరణ, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మన బోనాలు వచ్చి మన యొక్క యూనిటీ, మన యొక్క బోనం చేసే పద్ధతి, మనం బోనాలు డెకరేట్ చేసేటువంటి పద్ధతి చూసి ఆయన ఇన్స్పైర్ అయ్యి మన బోనాలు అయిపోయినాక 4 రోజులు 3 రోజులు ఫోన్ చేసి సికింద్రాబాద్ బోనాలు ఉన్నాయి, ఆ బోనాలకు మరి మీరు కుండలే బోనాలు ఏర్పాటు చేయాలంటే మళ్ళా 500 బోనాలు తయారు చేయించి మనుషులని ఎక్కడెక్కడికో తెప్పించి ఆ బోనాలని మన కుండల బోనాలు అయితే ఆమె ఆయనకు కండిషన్ పెట్టుకున్నాం అన్నారు, వాళ్ళు కుండలను మేము తయారు చేస్తాం, బోనాలు చేస్తాం. కానీ వాళ్ళను కవితక్కని పిలిచి ఆమె బంగారు బోనం ఎత్తి ఆమె బంగారు బోనం ఎత్తుకొని ముందులో ఉంటే మేము కుండలు ఎత్తుకొని రాము. ఆమె కూడా కుండల బోనం ఎత్తుకుంటేనే మేము ఇప్పుడు ఈ కార్యక్రమం చేస్తాం, లేకుంటే చెయ్యమన్నాం. అంటే క్రిస్టియన్లు కూడా ఈ విధంగా మాట్లాడలేదు. కాబట్టి మనం ఆ బంగారు బోనం కంటే కూడా మన కుండలు ఎక్కువ, మన కుండలు పెట్టినట్లయితే ఏంటంటే ఎలాంటి బీమారీ రావు. ఎందుకు చేస్తాం మనం బోనాల పండుగ ఆషాఢ మాసం రాగానే వర్షాలు పడతాయి, ఎక్కడ అక్కడ పుట్టబులు అవుతాయి, క్రిమిలు, కీటకాలు, దోమలు, ఈగలు ఇవన్నీ పెరుగుతాయి, బీమారీలు వస్తాయి. ఆ బీమారీలు రాకుండా ఉండడం కోసం మన అమ్మవారిని పూజ చేసి అమ్మ మేమే కాదు యావత్ గ్రామ సమాజం, హిందూ సమాజమే కాదు యావత్ సమాజం, హిందువులే కాదు వేరేలైనా సరే ఎవ్వరికి కూడా ఎలాంటి బీమారీ రావద్దు, ఎలాంటి నష్టం వాళ్ళకి జరగకూడదు. అమ్మ మనం అందరం చల్లగా చూడమని చెప్పి మనం అమ్మవారికి పూజనం చేస్తున్నాం. అంతేకాకుండా ఎప్పుడైతే కుమ్మరులు కుండలలో వండుకొని తిన్నారో హాస్పిటల్స్ లేవు, కుండలో నీళ్ళు తాగినప్పుడు ఏ బీమారీ లేదు, ఎవరికి డయేరియా లేదు, ఏం లేదు. అటువంటిది ఈ రోజుల్లో హైదరాబాద్లో కానీ ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ ఉండేది తెలుసుకున్నాం, కోడంటి హాస్పిటల్, జడ్చికాన, ఇదైతే మినిమం. అటువంటిది ఈరోజు ఏ గల్లీకి పోతే ఆ గల్లీకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉందండి. దానికి కారణం కుండలో తినడం మానేసి మనం అల్యూమినియం దాంట్లో తింటున్నాం. బ్రిటిష్ వాళ్ళు పోతూ ఏం చేసిండు, ఒక అల్యూమినియం వాళ్ళు తినరు, బ్రిటిష్ వాళ్ళు అల్యూమినియం దాంట్లో తినరు. వాళ్ళు మనకి ఏం చేసిండ్రు, అల్యూమినియం తెచ్చి మనకి ఇస్తే ఇలా మన కూర అంటే తింటున్నాం, అన్నం అంటనే ఉంటున్నాం. ఈవెన్ పెద్ద పెద్ద దావతులు అయితే కూడా ఇంతకుముందు రాగి ఇత్తడి దేశికలు ఉంటుండే, ఆ దేశికలు పోయినాయి. ఇప్పుడు ఏమైంది, అల్యూమినియం దేశికలు వచ్చింది. దాంతో ఏమవుతుంది, అది దానివల్ల దానిలో వండింది తినడం వల్ల క్యాన్సర్ వస్తుంది, ఈరోజు టీబీ వస్తుంది, లంగ్ ప్రాబ్లం వస్తుంది, ఇవన్నీ కూడా వస్తుంది. ఈరోజు అన్ని కార్పొరేట్ హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కారణం మన ఊళ్ళ ఏ సమాజంలో అయితే భోజనం చేస్తలేరో ఆ సమాజం ఇలా నష్టపోతుంది. వాళ్ళని ఈ హాస్పిటల్ నుంచి సగం గొల్లలకు పంపించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇవన్నీ జరగకుండా ఉండాలంటే మనం అందరం కూడా ముందు కుమ్మరోళ్ళం మన ఇళ్ళల్లో కుండలో నీళ్ళే తాగాలి, ముందు కుండలో వండుకొని తినాలి. ఒక
ఒక రాష్ట్ర సదస్సు పెట్టాలనుకున్నాము. ఆ రాష్ట్ర సదస్సులో మహేష్ అన్న గారు భగవద్గీత రాసినటువంటి పుస్తకం అప్లోడ్ పెడితే అయితే బాగుంటుంది. తెలంగాణ రాష్ట్ర కుమార సంఘం షాద్నగర్లో నేడు అత్యంత వైభవపేతంగా షాద్నగర్ చుట్టుపక్కల గ్రామాల నుంచి విచ్చేసినటువంటి మా కుమార కుల బాంధవులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను మీ సంఘాలు శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర కుమార సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నూతన భక్తులు బాధ్యత నిర్వహిస్తున్నారు. మరి ఈనాడు మన కుమ్మర సమాజానికి ఆదర్శప్రాయమైనటువంటి కవిత్రి మొదమామ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నటువంటి శుభ సందర్భంగా నాకు ఈ విషయం తెలియగానే చాలా చాలా సంతోషం అనిపించింది. మరి ఆనాడు శ్రీకృష్ణ దేవరాయల యొక్క సభలో అతి తెలివిగానటువంటి వాడు తెనాలి రామకృష్ణుడు. అలాంటి తెనాలి రామకృష్ణుడు మన బ్యాంకు వారు ఉండాలి. ఎంతో ఘనంగా వారి యొక్క జయంతిని మనం పురస్కరించుకుంటాం. కానీ మన కుమ్మర సమాజంలోని సభ్యులు చాలా తక్కువ మంది ఆ యొక్క కార్యక్రమాలు చూస్తారు. జై కుమార, జై కుమార, జై కుమార, ఐక్యత, ఐక్యత, మన మొలమాంబ అనే కాకుండా ఒక శకం ఆరంభమైందే శాలివాహన శకంతోనన్నా. మీరు ఇటువంటి మంచి సందేశాన్ని ఇచ్చినందుకు మీకు వివిధ గ్రామాల నుంచి హైదరాబాద్ నుంచి కూడా మన రాష్ట్ర నాయకులందరూ కూడా వాళ్ళ పెళ్ళినారైనా కుమ్మరుల పని కాదు, కుమ్మరోజు లేదు. పెళ్లి చేయమని ఎత్తిమారు కాదు, 12 మంది కుమ్మరోజు లేదు చేయమని, నా గురువు లేదు చేయమని వాళ్ళు చేయమని. ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు. ఇలాంటి ప్రోగ్రాంలు ఎంతో పరిశుభ్రంగా ఉంటే కానీ మనకు సక్సెస్ చేసుకోలేదు. అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. ప్రపంచంలో ఏ జీవన శక్తులటువంటి వారు ఏదైనా పరమాత్ముడు జగద్గురు శ్రీకృష్ణ పరమాత్ముడు అదేవిధంగా సంయమనంతో వారికి స్వాగతం పలకాలని కోరుతున్నాం.
ఆనందం అక్కడ ఉండేవా? మా ఎమ్మెల్యే గారు శంకర్ గారు మరి వివిధ మత పదాధిపతులు ఇక్కడికి ఉన్నటువంటి రామాయణాన్ని సంస్కృతంలోనే చూశారు అంతవరకు, కానీ తెలుగులో రామాయణం అనేది ఎవరికి తెలియదు. అటువంటి టైంలో వివక్ష ఉండేది. వేరే వాళ్ళు ఎవరు కూడా బ్రాహ్మణులు తప్ప వేరే రామాయణం రాయడానికి లేదు, చదవడానికి లేదని. అటువంటి టైంలో ఒక శివభక్తుడైనటువంటి అతని యొక్క కూతురు గొల్లమాంబ రామాయణాన్ని తెలుగులో రాసి అందరికీ అర్థమయ్యే భాషలో సరళమైన భాషలో రాసి ఈ యొక్క చరిత్రలో ఇచ్చినటువంటి గొల్లమాంబ. ఆ గొల్లమాంబ రామాయణం చాలా ఎక్కువ ఉందంటే చాలా కలిపి మొదలుపెట్టినట్టుగా రామాయణంలో సరళమైనటువంటి ఆ రోజు మనం ఎంత చదువుకున్నామే కాదు, కానీ ఆ యొక్క భగవంతుని అనుగ్రహంతోనే ఆమె ఈ యొక్క మొదలు జరిగింది. మరి అది శ్రీకృష్ణ దేవరాయల కాలంలో కూడా ఇవాళ రామకృష్ణ ఒకటి శాలివాహన విగ్రహం, ఒకటి గొల్లమాంబ విగ్రహం. గొప్పతనాన్ని ఎన్టీ రామారావు ఆ రోజే ఆలోచించి ఆ రెండు విగ్రహాన్ని అక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి గొల్లమాంబ రామాయణాన్ని అందరూ చదవాలి, రామాయణాన్ని అర్థం చేసుకోవాలి. ఒకటి ఏంటంటే రామాయణం ఎటువంటి గ్రంథం అంటే దాంట్లో అటువంటి రామాయణాన్ని గట్టిగా అంతేకాదు కేవలం కుమారులే కాదు యావత్ హిందూ సమాజం అందరం ఈ వేడుక జరుపుకోవాలి. ఎందుకంటే మనం తెలుగు వాళ్ళం, ఉభయ తెలుగు రాష్ట్రాలలో తెలుగులో ఉన్నటువంటి రామాయణాన్ని ప్రతి ఒక్కరు చదవాలి, చదివించాలి, దాని యొక్క అర్థాన్ని 10 మందికి తెలియజేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు మనం గొల్లమాంబ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాం. మరి నెక్స్ట్ గొల్లమాంబ సమాజానికి కాక హిందూ సమాజానికి ఈ యొక్క కార్యక్రమం సంతోషించి ఆ యొక్క ఆమెని ఎమ్మెల్యే గారు తెలవాలి కాబట్టి వేరే విషయం ఎమ్మెల్యే గారు నేను మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు, కాకపోతే విషయం తెలవాలి కాబట్టి మాట్లాడాను కాబట్టి ఎమ్మెల్యే గారు ఈరోజు నేను తీసుకుంటే ఆనందాన్ని అందుకే ఆ చరిత్ర చరిత్రను మరణించుకోవడం, మన గౌరవించుకోవడం,
అది మన సాంప్రదాయం, మన ఆచారం. అందులో భాగంగా ఇవాళ స్టేట్ ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు మన దేవేంద్ర గారు వాళ్ళు చాలా స్పష్టంగా మాకు తెలియనివి 4 విషయాలు కూడా తెలియజేసిన మాట్లాడినట్టు వారికి ఈ వివిధ ప్రదర్శనలు వచ్చేసినటువంటి పిల్లలందరికీ అందరూ కూడా నా ఆత్మబంధువులందరూ కూడా నా నమస్కారాలు. అదేవిధంగా శాంతారు విశ్వమల్ల ఇక్కడికి వచ్చేసి బాగా మరి అందరికీ నా అనుభవాలందరూ కూడా మరొకసారి తెలుసుకుంటూ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయ పరిపాలన ఆ రోజు చాలా అందులో అష్టదిగ్గజ కవులు ఉండేవాళ్ళు. ఉదాహరణకు ప్రెసిడెంట్ గారు అంటే కపట కవి అప్పటివరకు కథ సృష్టిస్తే అప్పటివరకు శ్రీకృష్ణ దేవరాయలే ఒప్పించే శక్తి సామర్థ్యాలు ఉన్న అష్టదిగ్గజ కవులలో వికట కవి. ఆ అష్టదిగ్గజ కవులలో వికట కవి తెనాలి. అదేవిధంగా మొన్న ఈ రోజు తెలిసింది నాకు నిజంగా తెలియని చరిత్ర ఎటువంటిదంటే కుమ్మరి జాతికి సంబంధించిన అమ్మ ముల్లమాంబ ముల్ల అంటే రామాయణాన్ని అందరికీ అంటే అరటి పండు వంచి నోట్లో పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో ఇలా రామాయణం సంస్కృతంలో ఉన్న దానిని తెలుగులో అనువాదం చేసిన గొప్ప కవి మొల్ల. అంటే మొల్ల ఈ జాతికి సంబంధించిన ఆమె మంచి కవి తెలుసు. ఇలా 6 ఖండాలు, ఇలా దాదాపు మంచి వాక్యాలు. అంటే రామాయణం ఎంత పవిత్రమైన గ్రంథమో ఇవాళ జాతికి ఇలా ఈ కులం ఆ కులం కాదు, ప్రతి ఒక్కరికి రాముడు అంటే ఎంత ప్రేమనో మొల్ల రాసిన గ్రంథం మీద ఉన్న అంతే ప్రేమ ఉంది. అందరికీ తెలుసు, అందరం కూడా తెలుసు. కానీ గొప్పవాళ్ళు వల్ల మన జాతికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆమెను అన్ని విధాల ఆమెను మనం గౌరవించుకోవాలి. రేపు పుట్టినరోజు కానీ ఆమె చచ్చిన రోజు కానీ అత్యంత ప్రతిష్టాత్మకంగా మన వంశాన్ని కానీ మన సంఘానికి కానీ మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. కాబట్టి భవిష్యత్తులో ఒకసారి కూర్చొని ఆమెని ఎక్కువగా ఆమె చరిత్రను ఎక్కువగా ప్రచారం అయ్యే విధంగా కూడా మనం అందరం అందరం కలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ కార్యక్రమం వాళ్ళు చెప్పలేదు గుణాలని చెప్పారు కాబట్టి మా శిశులో భోజనం చేయకుండా మళ్ళీ జయంతి రోజు చాలా స్పష్టంగా ఒక టైం తీసుకుని గంట తీసుకొని ఆమె చరిత్ర పూర్వకాలు అన్ని మాట్లాడతాం. తప్పకుండా ఆమెను గౌరవించుకునే ప్రయత్నం చేసిన భవిష్యత్తు అని చెప్పి మీ అందరితో మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన తాలూకు కుటుంబ సంఘం ప్రెసిడెంట్ శ్రీశైలమ్మ గారికి, అదేవిధంగా వాళ్ళ కార్యవర్గానికి, స్టేట్ అన్న జయన్న గారికి, వాళ్ళ కార్యవర్గానికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.
పోచమ్మ గుళ్ళు అవి కనుగొన కంటే కటాసేన నిలబడి కాళ్ళు కయ్యో నపై పాట పడయ్యో పలుగురాళ్ళ పాడుల దిబ్బ పోచమ్మ గుళ్ళు అవి కనుగుల కంచె కంటేసేల నిలబడి కాళ్ళు కయ్యో నపై పాట పడయ్యో పలుగురాళ్ళ పాడుల దిబ్బ పోచమ్మ గుళ్ళు అవి కనుగొన కంటే కటాసేన నిలబడి కాళ్ళు కయ్యో నపై పాట పడయ్యో పలుగురాళ్ళ పాడుల దిబ్బ పలుగురాళ్ళ పాడుల దిబ్బ పలుగురాళ్ళ పలుగురాళ్ళ పాడుల దిబ్బ పోచమ్మ గుళ్ళు అవి కనుగుల కంచె కంటేసేల నిలబడి కాళ్ళు కయ్యో నపై పాట పడయ్యో పలుగురాళ్ళ పడులది పోచమ్మ గుళ్ళు అవి కనుగొన కంటే కటాసేన నిలబడి కాళ్ళు కయ్యో నపై పాట పడయ్యో పలుగురాళ్ళ 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 పాడుల దిబ్బ పోచమ్మ గుళ్ళు అవి కనుగుల కంచె కంటేసేల నిలబడి కాళ్ళు కయ్యో నపై పాట పడయ్యో పలుగురాళ్ళ పడులది పోచమ్మ గుళ్ళు అవి కనుగొన కంటే కటాసేన నిలబడి కాళ్ళు కయ్యో నపై పాట పడయ్యో కోనగిరి కిల్లా మీద బోనాలాట బావ బోనాలాట పక్కన ఉన్న శ్రీరంగపురి చూసి కట్టాము మత్మమ్మ కోలితాము పలుగురాళ్ళ పడులది పోచమ్మ గుళ్ళు అవి కనుగొన కంటే కటాసేన నిలబడి కాళ్ళు కయ్యో నపై పాట పడయ్యో పలుగురాళ్ళ 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 పాడుల దిబ్బ పోచమ్మ గుళ్ళు అవి కనుగుల కంచె కంటేసేల నిలబడి కాళ్ళు కయ్యో నపై పాట పడయ్యో పలుగురాళ్ళ పడులది పోచమ్మ గుళ్ళు అవి కనుగొన కంచె కటాసేన నిలబడి కాళ్ళు కయ్యో నపై పాట పడయ్యో సీకాటింట సిలుక బలిగే రాజన్న శ్రీరాముల కోడి కోసె రాజన్న కోడి వాయల చమ్మది కోడి పుంజు వాయల చమ్మది కోడి వాయల చమ్మది కోడి పుంజు వాయల చమ్మది ఎట్లు వాయ గట్లు వాయ ఎడమ గొర్రెల మంద వాయ మళ్ళీ తిరిగి చూడబోతే కాలి మోటరెళ్ళిపాయే తిరిగి చూడబోతే గాలి మోటలిగిరిపాయే మళ్ళీ తిరిగి చూడబోతే కాలి మోటరెళ్ళిపాయే తిరిగి చూడబోతే గాలి మోటలిగిరిపాయే కంపవాయే అబ్బ కంపవాయే కంపవాయే లచ్చమ్మది పూల కంపవాయే లచ్చమ్మది కంపవాయల చమ్మది పూల కంపవాయల చమ్మది రంబ 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 లాంటి చిన్నదానివే నల్లదాగు నడకదానివే రంపరాంటి చిన్నదానివే పోయి రమ్మ నల్ల నాకు నడకదానివే పక్కడి చొక్కా నీవు నడిసే నడక నీది తూరుపు సెలకాము పట్టెళ్ళు కొడక అంచుల పంచా దాటుకొస్తా కంచా మనసు నీకే ఇచ్చా ఎక్కుదాపురమంట కలుమర అద్దాలు పెట్టిన పోయి కళ్ళకు నేనొస్తే కాదనకోయి కలమర పడుతున్నా కాదనకోయి కలలో కనిపించే కబురు పెట్టివి పక్కడి చొక్కా నీది నడిసే నడక నీది తూరుపు సెలకాము పట్టెళ్ళు కొడక మూడు వందలు ఇస్తా ముక్కుకు ముక్కేరదతా మూడు బండాలు ఇక ముక్కుకు ముక్కేరదట మూడు వందలు ఇస్తా ముక్కుకు ముక్కేరదతా మూడు బండాలు ఇక ముక్కుకు ముక్కేరదట రాయపిల్ల అరరా రాయపిల్ల అరే అరే రాయపిల్ల ఎక్కడి రైలు కట్టా కోడికి రాయపిల్ల వెంకటి రైలు పటాకోలికి రాయపిల్ల ఎక్కడి రైలు కట్టా కోడికి రాయపిల్ల వెంకటి రైలు పటాకోలికి రాయపిల్ల ఎక్కడి రైలు పటాకోలికి రాయపిల్ల ఎక్కడి రైలు పటాకుకు ముక్కేరవల అరే అరే అమ్మా నేను నాడు బాబయ్యో రైలు కట్టా కోడికి నేను రాని బాబయ్యో రైలు పటాకోలికి శ్రీమతి టీకే అరుణ మేడం మహబూబ్నగర్ పార్లమెంటు ఇక్కడికి రాబోతున్నారు మరి కొద్దిసేపట్లో. దయచేసి అందరూ కూడా ఇక్కడే ఉండాలి.
ఇక్కడికి రాగానే అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకున్నాక మీ అందరితో కూడా ఇంటరాక్షన్ అవుతుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ కూడా తెలియజేస్తాం. మరికొద్ది సేపట్లో అక్కడ ప్యారడైజ్ నుంచి ర్యాలీగా బయలుదేరింది భాజపా సంఖ్యాబలంతో. మరికొద్ది సేపట్లో ఈ యొక్క అమ్మవారి సన్నిధికి రాబోతున్నది కాబట్టి అందరూ కూడా ఎవ్వరు కూడా వెళ్ళొద్దని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున తెలియజేయడం జరుగుతుంది. జై బోలో పోచమ్మ తల్లికి. సగర్వంగా ఈ యొక్క ఆలయంలోకి తీసుకొని రావాల్సిందిగా ఉమ్మడి సంఘం నాయకులకు అందరికీ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. ఈ రోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మహబూబ్ నగర్ ఎంపీ అయినటువంటి శ్రీమతి డికే అరుణ మేడం గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా వారి ఈ యొక్క సంఘం తరఫున షాద్నగర్ నియోజకవర్గం తరఫున వారికి ఘనంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. మరి కొద్దిసేపట్లో మరి ఈ యొక్క కుమ్మర్ల బోనాల జాతరకు విచ్చేసినటువంటి మేడం గారు మీ అందరినీ ఉద్దేశించి మాట్లాడతారు కాబట్టి దయచేసి అందరూ కూడా ఇక్కడైతే ఉండవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుకోవడం జరుగుతుంది. జై కుమ్మర. షాద్నగర్ నియోజకవర్గ సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి గారిని, అంతే బాబయ్య గారిని, అలాగే మధ్య ఈ యొక్క సంఘం దగ్గరికి రావాల్సిందిగా వారిని కూడా సభాముఖంగా హరిభూషణ్ పటేల్ గారిని, అలాగే చెట్ల వెంకటేష్ గారిని, అలాగే రాష్ట్ర అధ్యక్షులు నడికూడ జయంతరావు గారిని కూడా సభా వేదికపైకి రావాల్సిందిగా సవినంగా అందరం కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో కరత్వరతో నా మధ్యలో మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే బోనాల పండుగ మన కుమ్మరులే తొలిబోనం సమర్పిస్తారు అమ్మవారికి. అలాంటి తొలిబోనం సమర్పించే మనం చూస్తున్నాం కాబట్టి మనము షాద్నగర్ కుమ్మ సంఘం తరఫున మేడం గారికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. కృష్ణ గారిని కూడా రాష్ట్ర అధ్యక్షులు జయేంద్రరావు గారు డికే అరుణ గారికి శాల్వాతో సన్మానం చేస్తున్నారు. మొట్టమొదటి బోనాన్ని మరి శాతావాహనులు కుమ్మరి సోదరులందరి వారి ద్వారా ఏదైతే సమర్పించబడుతుందో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా రావాల్సిందిగా వాళ్ళను ఆహ్వానించినటువంటి సందర్భంగా మరి మొట్టమొదటిగా మరి పోచమ్మ పెద్ద పోచమ్మ యొక్క ఆశీర్వాదం మీ అందరి యొక్క ఆశీర్వాదంతో ఈరోజు మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికైన సందర్భంగా మీ అందరి కూడా నా యొక్క గెలుపుకు కారణమైన ఓటరు మహాశయులకి నా గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.
మరి ఈరోజు ఈ బోనం సందర్భంగా మొట్టమొదటి బోనం ఇక్కడ నుంచి మరి కొద్దిసేపట్లో బయలుదేరబోతుంది. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. గండపోచమ్మ తల్లి యొక్క ఆశీర్వాదం మనందరి పైన నిండుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆ తల్లి ఎప్పటికీ అందరినీ చల్లగా చూడాలని, అందరి కుటుంబాల్లో మరి మంచి శాంతిని, ఆరోగ్యాన్ని, మరి అన్ని రకాలుగా ఆ కుటుంబం యొక్క అష్టైశ్వర్యాన్ని ఆ యొక్క పోచమ్మ తల్లి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. జై కుమ్మరా! జై కుమ్మరా! జై కుమ్మరా! జై కుమ్మరా! జై కుమ్మరా! జై కుమ్మరా! అసెంబ్లీ బీజేపీ ప్రతినిధుల సభ ఉంది కాబట్టి మేడం వెళ్లాల్సి ఉంది. మనందరికి ఇంత సమయం ఇచ్చి మనందరితో కలిసి తొలి బోనం సమర్పించిన ఈకేఆర్మ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీవర్ధన గారికి, కృష్ణాణ గారికి, అల్ల బాబాయ్ గారికి, బీజేపీ నాయకులకు, కుమ్మరి సంఘం ప్రతినిధులకు, మహిళా అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. రాష్ట్ర నాయకులందరికీ ఉన్నదూరు శ్రీరామ గారిని, అన్నకు వీరేశమన్నకు, నాగరాజు అన్న, వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి కుమ్మరి బంధువులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఇంకొకటి అందరూ దేనికి ఎంత తినాలని చెప్తే ఇదంతా అందరికీ పేరు పేరున ఇచ్చినటువంటి మన రాష్ట్ర నాయకులు